ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వారు పీటీజీవి రంగాచార్యుల వారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ మాస్టర్ దయచేసి కూర్చోండి. ఈ అవధాన శిక్షణ శిబిరానికి విచ్చేసినటువంటి పెద్దలు శ్రీ పీటీజీవి రంగాచార్యులు వారు ఉదయం సభలో కూడా పాల్గొన్నారు. అయితే ఉదయం ఆశీర్వాదం ఇమ్మన్నప్పుడు వారు ఏమన్నారంటే మధ్యాహ్నం ఆశీర్వాదం ఇస్తానని చెప్పి అన్నారు. వారి అమూల్యమైనటువంటి ఆశీహ్ ప్రసంగం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విశేషవిత్పారిషదేషు నాథ విదగ్ధగోష్ఠీ సమరంగణేషు జిగీషతో మే కవితార్కికేంద్రాన్ జిహ్వాగ్ర సింహాసనమభ్యుపేయాః. నమో నమః. అధ్యక్షవర్యాణాం శ్రీమతాం ఆమదాల మురళీ మహోదయానాం సవితే సప్రశ్రయం నివేద్య అద్యతన దినేషు సంచాల్యమాన అవధాన శిక్షణా శిబిర విషయే కించిత్ వక్తుకామోస్మి. అనయా సంస్థయా అవధాన విద్యా వికాస పరిషత్ ఇత్యనయా సంస్థయా అత్ర వర్షచతుష్టయాదారభ్య చతుర్థవర్షోయం కిల చతుర్థవర్ష వర్షచతుష్టయాదారభ్య అత్ర శిక్షణాశిబిరం ప్రచాల్యతే ఇది జ్ఞాత్వా అత్యంతం ఆనందం అనుభవామి. అవధానానికి శిక్షణ ఏమిటండి అసలు? అవసరమా? ఎందుకు? పద్యాలు లోపల నుంచి హృదయం నుంచి తన్నుకుని పైకి వస్తాయి కదా. పద్యాలు భావాలు ఒకసారి పొంగిపోయినప్పుడు ఉత్సాహం వచ్చినప్పుడు ఆ సినిమాలు ఉంటుంది ఏదో సినిమాలో ఆవేశం రావాలి పైకి రావాలి, ఒకసారి పైకి వచ్చి తగులుకు వచ్చేస్తే ఆవేశం రాగానే పద్యాలన్నీ గబ్బ 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 గణాలు లెక్క లేకుండా పరిగెత్తి బయటకు వచ్చేస్తాయి కదా. అలాంటి గణాలు హడావిడిగా వాటంతా పరిగెత్తుకు వచ్చేటప్పుడు దానికి మళ్ళీ శిక్షణ ఎందుకు? ఎవరికి వాళ్ళు అనుభవించవలసింది కానీ వ్యక్తిగతంగా అనుభవించుకోవాల్సింది కానీ శిక్షణ అవసరమా? ఏమో నేను ఎప్పుడు వెళ్ళా, అయితే నేను అవధాని కాదు కాబట్టి. కానీ అసలు శిక్షణ చాలా అవసరమని ఈరోజు నిరూపించబడింది. ఈరోజు నేను కూర్చున్నాను ఇక్కడ, చూశాను ఎంత చక్కగా వివరించారంటే. అసలు ఆ యతిస్థానాల దగ్గర కానీ ప్రధానంగా ప్రాస నియమాల దగ్గర ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో అవధానికి పద్యం చెప్పేటువంటి వ్యక్తికి ఆ ప్రాసల్ని ఏ విధంగా ముందుకు వెళ్ళి మనం సంపాదించే అవకాశం ఉంటుందో, అలాగే సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా ముందుకి పరిష్కరించుకుంటూ వెళ్ళాలి అనే విషయంలో చక్కనైనటువంటి సూచనలు చేశారు. అవి కూడా క్రమబద్ధంగా స్థిరీకరించబడినటువంటి సూచనలు. ఏదో అల్లాటప్పగా మైక పట్టుకుని చెప్పేసినట్టు కాదు, నాలాటకు చెప్పేసిన విషయం కాదు. వారి యొక్క అనుభవాల్లో వచ్చిన విశేషాలని, మహాకవుల యొక్క అనుభవాల్లో వచ్చిన వాటిని అందుకనే చెప్తాడు.
ఏదైనా రాయాలి అంటే ఒక పద్యం రాయాలంటే కొన్ని కారణం ఉంటుందట. ఒక కారణం ఏమిటది అంటే కారణం అంటేట శక్తి, నిపుణత, కావ్యశాస్త్ర కావ్యాద్య వేక్షణాత్ కావ్యజ్ఞ శిక్షయ అభ్యాస ఇది హేతు. ఇవన్నీ శక్తి ఉండాలి, నైపుణ్యం ఉండాలి, చెప్పగలిగిన విషయం ఉండాలి, పెద్దవాళ్ళు కావ్యాలు చెబుతుంటే వాటిని వినాలి, అక్కడ చదవాలి. ఇవన్నీ కలిపి ఒకటే కారణము అన్నాడు. ఇవన్నీ వేరే హేతువులు కారణాలు కాదు, ఇవన్నీ కలిపితేనే ఒకటే కారణం. అంటే ఇంత కారణం ఉంటే కానీ మనకి కార్యం రాదు. కార్యం అంటే కావ్యం. కావ్యం అంటే విశ్వశ్రేయ, ప్రపంచం అంతటికీ శ్రేయస్సు కలిగించేటువంటిదే కార్యం. కావ్యం తప్పించి కావ్యం అంటే ఎదుటివాడిని చంపమని చెప్పేది కానీ, ఎదుటివాడిని మోసం చేయమని చెప్పేది కానీ, సమాజాన్ని పాడు చేయమని చెప్పింది కాదు. ప్రపంచానికి అంతటికీ క్షేమం కలిగించే దాన్నే కావ్యము అంటారు. అయితే మీరు గబుక్కని ప్రశ్న వేయచ్చు, ఇందాక ఎందుకండి వాళ్ళని కొట్టు వీళ్ళని కొట్టు అనేసారు, మరి కావ్యంతోనే కదా చెప్పింది, మీరు శ్లోకాలు చెప్పారు, పద్యాలు చెప్పారు, ఇవన్నీ తప్పు కదా, విశ్వశ్రేయస్సు కావాలి కదా అంటే అప్పుడే విశ్వశ్రేయస్సు. ఎప్పుడు విశ్వశ్రేయస్సు ఉంటుంది? త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్, గ్రామం జనపదస్యార్థే త్యజేదేకం కులస్యార్థే. ఒక కులంలో కనుక ఒక దుర్మార్గ వెధ ఉంటే ఆ వెధవని తీసేస్తే కానీ ఆ కులం బాగుపడదు అన్నప్పుడు తీసి పారేయమన్నారు వాడిని. ఒక గ్రామం మొత్తం బాగుపడాలి అంటే ఒక కుటుంబం వాళ్ళు ఎవరైనా వెధవ వేషాలు వేస్తుంటే వాళ్ళని తీసేసేయండి ఇక్కడి నుంచి అన్నారు. దేశంలో కొందరు వెధవలు, కమ్యూనిస్ట్ వెధవలు, లేదా ఇంకా కాంగ్రెస్ వెధవలు, కొందరు దుర్మార్గులు, జాతీయ భావన లేనటువంటి వాళ్ళు, హిందూ ధర్మాన్ని విమర్శించేటువంటి వాళ్ళు, హిందూ అంటే తప్పనుకునేటువంటి వాళ్ళు, శ్రీరామ జై శ్రీరామ్ అంటే మీకు అన్నం పెడుతుందా, జై శ్రీరామ్ అంటే అన్నం పెడుతుందా అని అడిగే నాయక మన్యులు ఉన్నారే, నాయకులు కాదు వాళ్ళు, నాయక మన్యులు అంటే తమను తాము నాయకులుగా అనుకునే వాళ్ళని నాయక మన్యులు అంటారు. కనుక మేము నాయకులు అనుకుంటూ ఒక ఆయన పెద్ద అని చెప్పాడు, జై శ్రీరామ్ అంటే అన్నం పెడుతుందా, జై శ్రీరామ్ ఉద్యోగం ఇస్తుందా, ఎందుకంటే అవన్నీ పిచ్చి మాటలు అని చెప్పి మహానాయక మేధావులు ఉన్నారే, అలాంటి వాళ్ళందరినీ దూరంగా తరిమేసేస్తే దేశం బాగుపడుతుంది అన్నప్పుడు వాళ్ళందరినీ పాకిస్తాన్ అనే ప్రదేశాన్ని పంపించేసుకుంటే హాయిగా ఉంటుందని చెప్తున్నాం. కాబట్టి ఈ దేశం ఇది అప్పుడు విశ్వశ్రేయస్సే. కాబట్టి దీన్ని విశ్వశ్రేయస్సుకి తప్పేం లేదు చెప్పడంలోనూ. శరీరంలో అంగుళి ఓరగక్షత అంటాడు కాళిదాసు గారు. శరీరం అంతా ఉంది, శరీరంలో కాలుకి ఒక చిన్న బొట్టన వేలుకో లేకపోతే చిటికన వేలుకో ఒక పాము గడిచింది. పాము గర్వంగానే మనం ఏం చేయాలి, ఆ వేలుని అక్కడికి తగ్గొట్టేయాలి. పాము గర్వంగానే మనకి పాము లోపల విషయం వెళ్తుంటుంది కదా, ఆ విషయాన్ని పోగొట్టాలంటే మనం పోగొట్టే వీల్లేదు, మనకి తెగ్గొట్టేస్తే విషయం పైకి వెళ్ళదు. ఇంకా లేకపోతే మన కాలే, మన వేలే, మన చిటికిన వేలే దాచుకోవడం ప్రారంభించామంటే అది విషమంతా శరీరం అంతా మాడుతుంది. అలాగే దుర్మార్గపు ఆలోచన ఉన్నటువంటి వాళ్ళని, దేశహితమును కాంక్షించనటువంటి వాళ్ళని, దేశద్రోహ ఆలోచన ఉన్నటువంటి వాళ్ళని కొందరిని మనం లోపల దూరంగా తీసివేయకపోతే దేశము సరిగ్గా ఉండదు. కనుక ఆ పని చేయవలసిందే. అది అక్కడ. కాబట్టి విశ్వశ్రేయ కావ్యం దాన్ని సమర్థించుకున్నా. ఇప్పుడు పొద్దున్న నుంచి విన్నా, దాదాపు ఒక 2 గంటలు తక్కువ లేకుండా చక్కని విషయం చెప్పారు వారు. అది ప్రాసల్లో ఏ అక్షరం వచ్చినప్పుడు ఎలా చెప్పాలనేటువంటి దానికి కొన్ని పదాలు పెట్టి పడికట్టు పదాలు చూపించి వాటిని ఎలా మార్చుకోవాలో మార్చుకుంటే ఉపసర్గలు మొదలైన వాడిని చూపించుకుంటూ వచ్చి ఆ క్రియాపదాలకు ఎలా మార్చుకుంటే అర్థం మారుతుందో అనే పని చూపించారు. ఇది అవసరం. ఇవి కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి ఇవన్నీ నేర్చుకోవడం అవసరం. ఎందుకనంటే అమరకోశము, ఆంధ్రనామ సంగ్రహము ఈ 2 చదువుకుంటే అవధానం అనే ప్రతివాడు చదువుకోవాలమ్మా. అమరకోశం అంటే సంస్కృతంలో ఉండేటువంటిది, అంటే కేవలంగా పర్యాయ పదాలతో ఉంటుంది. కోశం అంటే భూమి, అంటే భూమి దానికి గోత్ర, కుహు, పృథివీ, ష్మ, అవని, మేదిని, ధృతి, ఇలాగ భూమి యొక్క పర్యాయ పదాలన్నీ అందులో ఉంటాయి ఒక దగ్గర. విష్ణువు అంటే విష్ణు పర్యాపదాలన్నీ ఒక దగ్గర ఉంటాయి. శివుడి గురించి అవన్నీ పర్యాపదాలు ఉంటాయి. దేన్ని ఏదంటాము అంటాం. వర్షంలో పడేటువంటి వడగళ్ళని ఏమంటాము తెలియాలిగా. వర్షో పరస్తు కరకో, వర్షము ఉపలాల్ని కరకహ అనాలి. కరకము అంటే వడగళ్ళు అర్థం. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి మనకి? కుట్మలం అని చెప్పారు పొద్దున ఆయన. కుట్మలం అంటే ఏమిటి? మొగ్గ అన్నారు. ఈ మొగ్గన ఎక్కడ ఉంటుంది? అమరకోశంలో ఉంటుంది.
అలాగా సంస్కృత భాషలో అమరకోశం అనే గ్రంథం ఒకటి ఉంది. అది 3 కాండల పరిమితం. అది దాన్ని అమరసింహుడు అనే రచించాడు. దాన్ని అమరకోశము, దాన్నే నామలింగానుశాసనము అని అంటారు. దాన్ని నామలింగ అనుశాసనము. ఈ ప్రతి పేరుని దాని యొక్క పుంలింగమా స్త్రీలింగమా అని చెప్పే విభక్తి ఏమిటి అని చెప్పేటటువంటి దాన్ని నామలింగ అనుశాసనం అంటారు, అమరకోశము. అది నేర్చుకున్నట్లయితే భాష మీకు బాగా పర్యాయ పదాలు మీకు 50-60 పర్యాయ పదాలు వస్తాయి. ముఖ్యంగా మన ఈ ఉన్నాడు నిషిద్ధాక్షరలో ఇవన్నీ మీకు ఉపయోగిస్తాయి. రాజు అనే పదం రావాలంటే ఏమేమి పదాలు ఉన్నాయి వెతుక్కోవచ్చు. మీరు ఒక దగ్గర లైన్లో ఉంటే దొరుకుతాయి మీకు. అవన్నీ అమరకోశం మనం చదువుకుంటే సంస్కృతంలో దొరుకుతాయి. అలాంటిదే తెలుగులో ఆంధ్రనామ సంగ్రహము అని ఉంది పుస్తకం. ఆంధ్రనామ సంగ్రహము పైడిపాటి లక్ష్మణ కవి అని రచించాడు. అది ఇప్పుడు చాలామంది తెలియదు పాపం దాని పేర్లు. అందుకనే పూర్వకాలం వాళ్ళు ఆంధ్రామరాలు నోటికి వచ్చా అడిగేవాళ్ళు. ఆంధ్రామరాలు చదువుకున్నాను అనేవాళ్ళు. అంటే ఆంధ్రనామ సంగ్రహము అమరకోశము చదువుకుంటే వాడికి ఇంకా ఏమీ ఇబ్బంది లేదు. అమరము నెమరుకు వస్తే కావ్యాలెందుకు కాలబెట్టనా అన్నయిట. అమరం రానివాడికి నేను అమరను అందిట భాష. అమరము రానివాడికి నేను అమరను అని చెప్పిందట భాష కూడాను. కాబట్టి అమరం వస్తేనే మనకి భాష పెరుగుతుంది. ఎందుకోసం ఉపయోగించుకోవాలి ఇవన్నీ కూడాను? మనకు నిషిద్ధాక్షరం మొదలైన ప్రదేశాల్లో వచ్చినప్పుడు ఒక పదానికి కావాల్సిన పదాలన్నీ వెతుక్కుని దగ్గర పెట్టుకోగలిగితే ఇవన్నీ అందులో తీసుకుని ఇక్కడ ఏం పదం వస్తుందో ఎదుటివాడికి అంతకంటే ముందుకు వెళ్ళొచ్చు. అచ్చ తెలుగు పదాలతో అనేటువంటిది ఆంధ్రనామ సంగ్రహం అంటే. ఆంధ్రనామ సంగ్రహం అంటే అచ్చ తెలుగు పదాలు. అవన్నీ అచ్చ తెలుగు పదాలు ఉంటాయి తెలుగు. ఆ పదాలు మనకు అర్థం కావు, నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనకు తెలుస్తుంది. ముక్కంటి, ఎర్రపది మోముల వేలుపు, మినుసుగ దయ్యంబు, మిత్తి కొంగ, గట్టు విల్తుడు. గట్టు విల్తుడు. గట్టు అంటే పర్వతం, విల్తుడు అంటే ధనస్సు గలవాడు. పర్వతాన్ని ధనస్సు గలవాడెవరు? ఈశ్వరుడు. ఇలాగనమాట అర్థాలన్నీ మనకి ఒక దగ్గర ఉంటాయి. కాబట్టి ఆంధ్రనామ సంగ్రహం చదువుకుంటే తెలుగులో పదాలన్నీ మీకు బాగా వస్తాయి. అది బాగా పట్టేసుకోవాలి. తెల్లవారుజామున లేచి 1 గంట సేపు 4:30 నుంచి 5:30 వరకు పట్టేస్తే ఆంధ్రనామ సంగ్రహం అమరకోశం చదువుకుంటే మీకు ఇంకా అవధానానికి మీరు హాయిగా ముందుకు వెళ్తారు. వీళ్ళందరూ అవధానాలు చేయగలుగుతున్నారంటే అమరకోశం ఆంధ్రనామ సంగ్రహం చదవకుండా చేయటం లేదు. ఇక్కడ ఏదో కూర్చొని చెబుతున్నారు అనుకుంటున్నారు. మీరు ఏం కావాలి, చదువుకున్న తర్వాతనే బయటకు వచ్చారు ఇక్కడికి. కాబట్టి అవి రావాలి. ముఖ్యంగా అమరకోశము ఆంధ్రనామ సంగ్రహం కొనుక్కునైనా నేర్చుకోండి. ఎవరికైనా నేర్పాలంటే నేను నేర్పుతాను. తెల్లవారుజామున 5 గంటలకు రాత్రిపూట సార్ నేను ఉచితంగా మీరు ఒక నా పైసలు ఇవ్వక్కర్లేదు. ఫోన్ చేయండి చక్కగా నాకు, నేను చెప్తాను, నేర్చుకోండి. ఎంతమంది అని గ్రూప్గా పెట్టుకోండి. గ్రూపులో పాఠాలు చెప్తాను హాయిగాను. అమరకోశం కానీ ఆంధ్రనామ సంగ్రహం కానీ అవన్నీ నాకు నోటుకు చెప్తూ ఉంటాను. నేర్చుకోవడం మీకు అవసరము. సరే, అది హితవు. కాబట్టి అవసరం మీకు అవధానికి కావాల్సిన విషయాన్ని అవంతి. అవి లేకపోతే అవధానం ముందుకు వెళ్ళలేడు, కష్టం. అటు తిరిగి ఇటు తిరిగి వెళ్ళలేడు, కుదరదు. పొద్దున కొన్ని చెప్తాను, అన్నీ ఇస్తాం. చివరికి ఒకసారి ముందు రాసుకున్న కుదరదు, ఆనందం ఉండదు. ఇంతేనా అనుకుంటారు, 10 నెంబర్లేనా అనుకుంటారు. చివరికి బాగా నా మీద నమ్మకం కుదిరినప్పుడు 10 నెంబర్లు నేరా అనుకుంటారు. అంతే తేడా. అయితే ఇందాక కొన్ని పదాలు చెప్పారు. ఆయన ఏదో చెప్పారు, నరనా అని చెప్పి, ఇది చంపకమాలకు ఎలాగ ఉంటుందో అని చెప్పారు. ఇవన్నీ కూడా వాటికి ధ్వన్యనుకరణం కూడా కొన్ని చెప్పుకుంటూ వచ్చారు. సంస్కృతంలో అలాంటి కొన్ని చమత్కార పద్యాలు చెప్తాను, మీకు అర్థం చేసుకుంటే కవులు ఎలా తప్పించుకుంటారు అన్నమాట. ఒక ఆయన ప్రశ్న వేసేట, టమ్ టమ్ ట టమ్ టమ్ టట టమ్ ట టమ్ టా అన్నట్ట. టమ్ టమ్ ట టమ్ టమ్ టట టమ్ ట టమ్ టా రాసుకోండి, చక్కగా సరిపోతాయి మీ గణాలు కూడా. గణాలు సరిపోతాయి. టమ్ టమ్ ట టమ్ టమ్ టట టమ్ ట టమ్ టా అని దీనికి ఏమిటి చెప్పండి అన్న. ఏం చెప్తారు దానికి? శబ్దం అది. అప్పుడు చెప్పేట కాళిదాసు గారు దానికి, రాజ్యాభిషేకే మద విహ్వలాయా హస్తచ్యుతో హేమఘటో యువత్యా సోపాన మార్గేణ కరోతి శబ్దం టం టం ట టం టం టట టం టటం టా అని చెప్పాట ఆయన పూర్తి చేసి. అంటే మహారాజు గారికి రాజ్యాభిషేకం చేసే సమయంలో అందరూ ఎవరు అక్కడ వాళ్ళ చేతులు ఏముంటే నీళ్ళు వేడితో పోస్తారండి. రాజ్యాభిషేకం చేసేప్పుడు అన్ని అంటే మహానదుల యొక్క జలం పట్టుకొస్తారు, పవిత్రమైన జలాలు. ఈ ప్లాస్టిక్ చెంబులతో పట్టుకొస్తారా? వేడితో పట్టుకొస్తారు మహారాజు గారి దగ్గరికి. బంగారం కదా, మహారాజు గారి మట్టి గుండలు పడతారంటే ఎవడైనా?
బంగారు కుండలతో బంగారు కలశాలతో నీరు పట్టుకొచ్చి మహారాజు గారికి రాజ్యాభిషేకం చేస్తున్న సమయంలో ఆ మహారాజుగా ఇందాక చెప్పారు వారు ఒక సందర్భాన్ని స్థిరంగా చేసుకోవాలి అని చెప్పన్నారు. ముందు వెళుతున్నాడు ఒక ఆయన, ఆ ముందు ఒక అమ్మాయిని చూశారు, ఆ అమ్మాయి ఇలా ప్రవర్తించింది చూశాడు ఇలాగా అని ఒక కథని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కథ ఇది. ఒక మహారాజు గారి యొక్క రాజ్యాభిషేక సందర్భంలో ఆయనకు అభిషేకం చేస్తున్నప్పుడు ఎవరు అక్కడ ఉండేటువంటి సుందరీమణులు అభిషేకం చేస్తున్నప్పుడు మహారాజు గారి యొక్క సౌందర్యం చూచి ఆశ్చర్యపోయినటువంటి విస్తుపోయినటువంటి ఆ పిల్ల కన్య చేతిలో ఉన్న దాన్ని ఇలా వదిలేస్తే పోస్తున్నట్టుగా అనుకుని పొరపాటున ఎక్కడ కూర్చుంటే మహారాజు నేల మీద కూర్చోడు కదా. ఇప్పుడు సన్మానం అంటే పైన వేసి కూర్చోబెడతాం కదా, ఇంకొంచెం పెద్దగా ఎత్తుకుని కూర్చోబెడతాం. మహారాజు గారంటే అలా భవనం మీద మెట్ల పైకి పైన అక్కడ కూర్చుంటాడు ఆయన. అక్కడి నుంచి ఆ కలశం బంగారు కలశం జారి చేతిలో నుంచి జారి ఆ మెట్ల మేయించేలాగా మొట్టమొదటి పడంగానే ఠాంగ్ని పడింది. ఠమ్ ఠమ్ ట టమ్ అలా పడటంలో శబ్దం వచ్చింది అని చెప్పాడు ఆయన. రాజ్యాభిషేకే మద విహ్వలాయా గణపం చేసుకోండి సుపతి హస్తచ్యుతో హేమఘటో యువత్యా సోపాన మార్గేణ కరోతి శబ్దం టం టం టటం టం టటటం టటం టా అని పూర్తి చేసేట ఆయన. అలాగే ఇంకోటి కూడా బీబీ బిబీ బీ బిబిబీ బిబీ బీ అన్నట్ట. దానికి ఎలా చెప్తాట, మధ్యాహ్నకాలే మలినాంబరాణం ప్రక్షాళనార్థం రజకరాభ్యాం. మధ్యాహ్న సమయంలో రజకుడు అంటే బట్టలు ఉతికేటువంటి వాడు, చాకలి తావకుడు, బట్టలను శుభ్రం చేసేటువంటి వాడు, పవిత్రమైన వృత్తి వాడిది. మనందరం కూడా చాకలిని తీరం చేసుకోకూడదు. మనకి ఎవరికైనా ముందు చాకలి ఎదురు రావాలంటారు అక్కడికి వెళుతుంటే. చాకలి మన యొక్క వస్త్రాలని మన యొక్క కుళ్ళుని మన కష్మలానంతా కూడా శుభ్రం చేసి పట్టుకొచ్చి మనకి ఇస్తుంటాడు. అటువంటి ఒక పవిత్రమైన వృత్తి అది. కనుక ఆ రజక వృత్తి ఆ చాకలి వాళ్ళు మధ్యాహ్నం పూట బట్టలన్నీ ఉతుకుతూ బండకేసి బాతు బట్టలని ఈ శ్రమ పోయేందుకు కొరకుగా మామూలుగా మనం చూడండి రోకట్లో రోల్లో రోకట్నా అంతేనా? అంతేనా? సరే అయితే మర్చిపోతున్నాను నేను. రోటిలో రోకలి పెట్టి దంచే సమయంలో ఇస్సుయోనో సుయ్యో పాటలు పాడుతుంటాం మన వాళ్ళని పూర్వకాలం వాళ్ళు కదా. అలాగా శ్రమ పోయేందుకు కొరకుగా బీ 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 అంటున్నట్టు వాళ్ళు ఉతుకుతూ. అది చమత్కారం. నిజంగా జరిగిందానే కాదు, అక్కడ ఒక సందర్భాన్ని క్రియేట్ చేసుకున్నారు. అలాగే సందర్భాన్ని మనం చేసుకుంటే మన యొక్క అవధానాలు ముందుకు వెళతాయి అని చెప్పేందుకు ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ వారు చెప్పారు. అలాంటిది కూడా నేను చెప్పడం జరిగింది. ఇందాక పొద్దున ఒక ప్రశ్న వేశారు, మాత్రలు అంటే ఒక గణాల్లో ఎక్కడైనా ఒక ఛందస్సు తప్పితేనో